హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాహీ గోపి వ్లాగ్స్ అండి. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. అలాగే మేమైతే సండే రోజు బీచ్కి అయితే వెళ్ళాము. మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చేసరికి ఇంకా వాళ్ళని బీచ్కి తీసుకెళ్ళామండి. చీరాల్లో ఉన్నట్లు స్పెషల్ బీచ్ కూడా ఒకటి అనమాట. అలాగే రిసార్ట్స్ ఉంటాయి, చిన్న గోవా అని కూడా అంటారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, నో కాంప్రమైజ్ అనమాట బీచ్ విషయంలో. ఎలా ఉండిద్ది ఇలా ఉండిద్ది అని. అలాగే మేమైతే రామపురం బీచ్కి అయితే తీసుకెళ్తున్నామని. ఇంతకుముందు ఆల్రెడీ కటారీపాలెం దగ్గర అనమాట, ఆ బీచ్కి అయితే వెళ్ళొచ్చాం. ఇంక ఇప్పుడైతే రామపురం అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా హైవే నుంచి వెళ్ళాము, కొంచెం రోడ్లు బాగుంటాయని. ఇంకా ఇదైతే స్టార్టింగ్ అనమాట. మనకి స్టార్టింగ్ కానీ ఇదిగోండి హనుమాన్ది విగ్రహం కనిపిస్తుంది కదా. అలాగే ఇటు సైడ్ రాముల వాళ్ళ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. రెండు తీద్దామంటే పాప ఉంది చేతిలో, ఇంకా అందుకని ఇటు సైడ్ చిన్నగా తీసుకున్నాం. అలాగే ఇదిగోండి బీచ్ అయితే వచ్చేసింది అనమాట. చూసారా అలలు ఎంత బాగా ఎక్కువగా వస్తున్నాయి అంటే, పౌర్ణం వెళ్ళిన 4th డే అను లేకపోతే ఎందుకో తెలియదు, అలలు తీవ్రత అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. పెద్దగా వస్తున్నాయి. లోతుకైతే వెళ్ళనీట్లా, అసలు పర్మిషన్ కూడా లేదండి. అనౌన్స్మెంట్ అనేది చెప్తానే ఉన్నారు పోలీసులు, మునగొద్దు వెళ్ళొద్దు అని. కానీ జనాలు వచ్చిన తర్వాత మనకుండా ఎలా వెళ్తారు, అందుకని జస్ట్ ఊరికే ఒడ్డున వరకు వాళ్ళ అనౌన్స్మెంట్ చెప్తానే ఉన్నారు. పోలీసులు అయితే ఉన్నారండి. ఇదైతే వాటర్ దగ్గర అనమాట. అటు నుంచి వాటర్ కూడా చూస్తానికి తీసుకెళ్ళాము. చూసారా పడవలు ఎన్ని ఉన్నాయో, అదే చేపలు పట్టడానికి దానికి వెళ్తారు కదండి. ఆ విధంగా మార్కెట్ కూడా ఉంది ఇక్కడ. చేపలు అమ్ముతున్నారు, ఫిష్ అమ్ముతున్నారు, ఎండి చేపలు అమ్ముతున్నారు, అవన్నీ అయితే అమ్ముతున్నారు. కానీ కొంచెం స్మెల్ ఎక్కువ ఉండటం వల్ల అదైతే వీడియో తీయలేము. ఎవరైనా ఎంజాయ్ చేయాలంటే రామపురం బీచ్ సైడ్ వైపు అయితే బెటర్ అండి. వాటర్ దగ్గర అయితే కూర్చోలేము, ఆ స్మెల్కి చాలా ఎక్కువ వస్తుంది. మేమైతే రిసార్ట్ దగ్గర కొబ్బరి చెట్లు ఉంటే చక్కగా అక్కడైతే సిట్టింగ్ వేసేసాము, అంటే చాప వేసుకొని కూర్చున్నామండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే మునగటానికి వెళ్ళారు. మేమైతే అంతగా మునగలేదండి, ఎందుకంటే మా పిల్లలు మాకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళని ఏడిపించి అలా మునగటం ఎందుకు, ఈసారి ఎప్పుడైనా రావచ్చు కదా మేము అనేలాగా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. మేము అలా కూర్చొని ఉన్నాము. అలాగే కొన్ని క్లిప్స్ అయితే ఇలా తీశారు. బీచ్ చాలా అంటే చాలా బాగుండిద్ది, అందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ అనేది మీకు వచ్చింది. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కానీ ఏమైనా నచ్చుతున్నాయి అంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇది మట్టికి మర్చిపోకండి, ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. అలాగే ఇక్కడైతే బైక్స్ ఉంటాయి కదండి రైడింగ్కి, వాటిని ఏమంటారో తెలియదు, ఆ టైప్లో అవి కూడా చూసారా 5 ఉన్నాయి. అవి కూడా ఎక్కువైపోయినాయి, చక్కగా రైడ్ చేసుకోవచ్చు. అలాగే మా వాడు చూడండి ఆ బండి దాటి లోపల అటు సైడ్కి అయితే వెళ్ళలేదన్నమాట, అట్లానే చూస్తున్నారు ఫోన్లు అనుకున్న. అలలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ముందుకు వచ్చేసింది. ఇది మధ్యాహ్నం టైం కాబట్టి ఎండ అనేది వెనక్కి వెళ్ళింది అనమాట. అలాగే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. బాల్ తీసుకెళ్ళాము చక్కగా. ఇంకా వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి తినేసాం అనమాట. ఇంతే వీడియో.